కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున ఆయన యొక్క కృపలో మనకి మన యొక్క జీవితాలకి ఏ అవసరం ఉన్నదో అవన్నీ కూడా మనకి తీరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలకి ఎన్నో ఈ లోకంలో చాలా పరిస్థితులను బట్టి ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి అవసరం అవుతుంది. అయితే దేవుడు ప్రతి అవసరత అంటూ ఉన్నారు. ప్రతి అవసరత దేవుడు తీరుస్తారంట. చాలామందికి ఎన్నో అనుమానము సందేహములు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క అవసరత తీరుతుందా, ఈ యొక్క పరిస్థితి బాగుపడుతుందా, ఈ యొక్క మరి పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయా అని ఎంతో వారి యొక్క జీవితాలలో మదన పడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే మీ ప్రతి అవసరతను నేను తీరుస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో దేని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కాపలి ఉండును. అవునండి, మనము ఎంతో ఆలోచిస్తాము, ఎంతో బాధపడతాము, ఎంతో వేదన చెందుతాం మన యొక్క తలంపులను బట్టి. కానీ మనకి ఎటువంటి ఆనందము సమాధానము మన కార్యము జరగదు. కానీ మనము చింతింపకూడదు, మనం బాధపడకూడదు. మనము ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి అంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనతోనూ ఆయన వైపు మన చింత అంతా కూడా వేసి మనము ఆయన వైపు చూసినప్పుడు మన యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రతి విషయం కూడా దేవుడు మనకి తీర్చి ఆయన కృప మనకి అనుగ్రహిస్తాను అని ఈ దినమున దేవుడు తెలియపరుస్తున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ధననిధి నుండి మీకు అన్ని విషయాలు అన్ని బహుమానాలు మీకు అనుగ్రహింపబడింది కాక ప్రార్థించుకున్నానండి. దేవాన తండ్రి నా ప్రభావ కృపా కనిపిస్తాను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా మాకు నాయన మీ యొక్క గొప్పని సమాధానాన్ని మీ యొక్క నాయన తండ్రి ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహించే దేవుడుగా మీరు ఉన్నారు. అలాగే నాయన ఇది నా తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజు అనేక శుభదినం చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వారిని భద్రపరచండి. మా కొరకు ప్రార్థించమని వారిని వారి యొక్క బిడ్డల్ని నాయన వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యంలో, వారి జీవితాలు, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో అన్నిటినీ కూడా మీ యొక్క కృపలో భద్రపరచండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన తండ్రి అనారోగ్యాలను తీసుకొచ్చి హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి నాయన మరి చక్కటి ఆరోగ్యం తెచ్చింది. యాక్సిడెంట్స్ అయిన వారికి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి. ఎక్కడ వరదలు భూకంపాలు రాకుండా సహాయం చేయండి. మంచి పంటలు పండి నాయన తండ్రి చక్కగా రైతుకి నాయన మంచి లాభం ఉండేటట్టు సహాయం చేయండి. అలాగే నా ప్రభు బిడ్డలైన వారికి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాంతి దయచేయండి. నా ప్రభు తల్లి బిడ్డ క్షేమానికి సహాయం చేయండి. నా ప్రభు మీ కృపలో కనికరములు నాయన ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అట్లాగే నాయన నా తండ్రి మీ యొక్క కృపతో నాయన ప్రతి ఒక్కరిని ఆదరించండి. నాయన నా తండ్రి ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో వారిని ఓదార్చండి. మీ యొక్క కృపలో ప్రతి ఒక్కరిని నడిపిస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.